హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి బెనారస్ ఆర్గంజా శారీస్ అండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, క్లాత్ కూడా అంతే బాగుంది. అయితే కాంబినేషన్ కూడా చూడండి, ఇవి కొంచెం మీరు చూసుంటారో లేదో తెలియదు కానీ ఇవైతే కలర్ కాంబినేషన్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇది బెనారస్ శారీ అండి, బెనారస్ కోరా అనమాట. చూడండి ఎంత బాగుందో, క్లాత్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా దీనికి వచ్చేసరికి లైట్ స్కై బ్లూ కలర్కి ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ షేడ్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది చాలా బాగుంది. కాంబినేషన్స్ రెండు కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. అయితే వీటికి ఈ శారీస్కి ఏంటంటే ఈ శారీస్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయన్నమాట, 7,000 దాకా పడుతుంది. మీకు వీటికి ఏంటంటే మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అయితే ఇది వచ్చేసరికి శారీ వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ అనాలి, చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సిల్వర్ షేడ్ బుటీ లాగా వచ్చింది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇచ్చారు కదా, హ్యాండ్స్కి అయితే బోర్డర్ కూడా ఇచ్చారనమాట. హ్యాండ్స్కి బోర్డర్ని మనం ఏం చేయలేదండి, ఈ బోర్డర్ మీద వర్క్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ముగ్గులాగా లేస్తుంది, వర్క్ వేసినా బాగోదు, అందుకే వర్క్ వేయలేదు. మనకి హ్యాండ్కి ఏంటంటే గ్యాప్ లెంత్ను బట్టి పైన గ్యాప్లో ఎంతైతే గ్యాప్ వస్తుందో దానికి బుటీస్ మాత్రమే యాడ్ చేశాను. వైట్ కలర్ మోతీతోటి అవుటింగ్ శారీ కలర్ థ్రెడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసరికి సేమ్ అండి, రౌండ్ నెక్కే వేసాను. సింపుల్గా కట్ వర్క్ అంటే ఎక్కువ థ్రెడ్ ఎక్స్పోజ్ అయ్యేటట్లు చేసాం అనమాట. అలా ఎక్కువ థ్రెడ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే శారీ మీద కొంచెం ఎక్కువ బాగా కనబడుతుంది కూడా. ఇలా సింపుల్ శారీస్కి ఏంటంటే మనం కొంచెం సింపుల్ బడ్జెట్లో ఇలా వర్క్ చేయించుకున్నా నీట్గా ఉంటుంది. ఇది కూడా చూడండి, లోడింగ్ వచ్చేసరికి కట్ వర్క్ తోటి ఒక చిన్న సన్న కట్ బీట్ తోటి లైన్ అనేది కట్ వర్క్ లాగా చేయించాను, చాలా నీట్గా ఉంది. ఇది డిజైన్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ అనమాట, ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ వేయించాను కదా. ఇది స్టిచ్చింగ్ అయిపోతే కూడా చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు బ్లౌజులు పెడతాను. ఇదండి ఒక శారీకి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాము. ఇవేంటంటే ఇంకొక శారీ చూడండి, ఇది కూడా కొంచెం డార్క్ కలర్ కానీ కాంబినేషన్ బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీనికి చూడండి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. అయితే ఇవి రెండు కూడా రౌండ్ నెక్స్ అండి. మనకేంటంటే హ్యాండ్కి వచ్చేసరికి హ్యాండ్కి ఇది కూడా బోర్డర్ ఉంది కదా, బోర్డర్కి పైన గ్యాప్లో మాత్రమే బూటీస్ ఇచ్చాను అనమాట. బ్యాక్ నెక్ చూడండి, చూస్తున్నారు కదా, ఇది రౌండ్ నెక్కే. ఇది కూడా ఏంటంటే రౌండ్ నెక్ మీద వర్క్ చాలా నీట్గా కనపడుతుంది. ఇదేంటంటే కొంచెం ఎక్కువ శారీ కలర్ థ్రెడ్, ఇవి రెండు బ్లౌజెస్ కూడా శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను అనమాట. ఈ రౌండ్ నెక్లో వర్క్ కూడా నీట్గా కనపడుతుంది కదా. డిజైన్ కూడా చూస్తే మొత్తం స్ప్రింగ్ వర్క్ నాట్ వర్క్ అనమాట, అంతా స్ప్రింగ్ వర్క్ నాట్ వర్క్ మీద చాలా నీట్గా ఉందండి. ఇలా ఎవరైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, చెక్ చేయండి. మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే మీకు ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే మినిమం ఒక 10 days టైం పడుతుందండి. ఎందుకంటే మనకు అక్కడ నుంచి బ్లౌజులు మీరు పంపించిన తర్వాత బ్లౌజ్ వచ్చిన తర్వాత 10 days టైం అనేది చెప్తాను. మనకి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి మేము కొరియర్ చేసి మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా 10 days పడుతుందండి. ఇవండి సింపుల్ మగ్గం డిజైన్స్, ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.